లేదా మేకప్ వేసుకుని లిఫ్ట్ వేసుకుని వెళ్ళిపోతారా మీరు? ఏది ఏంటి అక్కడ దుబాయ్లు వేరే దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు మైక్ వేసుకుని ఈ మధ్యన. ఇది మహా ఘోరం అండి. ఇది ఎట్లా ప్రమోట్ చేస్తారండి ఇట్లా కాలేజీలు? నాకు అర్థం కాదు. కనీస అవగాహన ఉంటుందా కాలేజీకి సంబంధించి? చదువు అంటే కనీసం తెలిసారా? ఒక్క 1% కదా కనీసం తెలిసే వాళ్ళకి ఎవరికన్నాను ఇలాంటి చదివి తెచ్చారా అనేది తెలిసే వాళ్ళకి. బాగా మంచిగా చదువుకున్నాడు ఎవడో కూడా చెప్పడండి, వాడు సిగ్గుపడతాడు చెప్పడానికి. ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటి, ఇప్పుడున్న ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఏంటి, ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. గీతంలో బీబీఏ చదవండి, కేఎల్జీ బిజినెస్ స్కూల్లో బీబీఏ చదవండి అని ఎవడో పిఆర్ వాళ్ళు అంటే పట్టుకెళ్ళి 100 మంది న్యాయం చేశారట. పాప ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ బీబీఏ వాళ్ళు సిఈసీ హెచ్ఈసీ వాళ్ళు ఉంటారు కదా, పాప మోసం చేసేవాడు కదా, వేరే దారి ఉంటుంది కదా. ఓన్లీ బిల్డింగ్లు చూపిస్తున్నారు వాళ్ళు. బిల్డింగ్లు బాగుంటాయి కదా, అబ్వియస్గా మీకు డీమ్డ్ కాలేజీలో బిల్డింగ్లు బాగుంటాయి కదా, అవి చూపిస్తున్నారు. నువ్వు భోజనం చూపించి, క్లాస్ రూమ్ చూపించి, ఇది కాదురా మీరు చూపించవలసిన ఫ్యాకల్టీని, రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏంటి తీ, నువ్వు గూగుల్ స్కాలర్ పేజీ తీ, ఒక్కొక్క ఫ్యాకల్టీది, గిట్హబ్ ప్రొఫైల్ తీ. నీకు దమ్ముంటే గిట్హబ్ ఒక్కొక్క ఫ్యాకల్టీ తీసి గిట్హబ్ ప్రొఫైల్ తీసి వాడు ఏం పబ్లికేషన్ చేశాడు, ఏం పేటెంట్స్ పెట్టాడు, ఏం చేశాడు తీ బయటకు తీ. నీకు అది కదా దమ్ముంటే తీవలసిన అయ్యి కదా, అయి తీడు. నువ్వు తీస్తే గూగుల్ స్కాలర్ పేజీకి తీయాలి కదా, అందులో ఫ్యాకల్టీని బయటకు తీసి మాట్లాడి ఫ్యాకల్టీ కింద క్వాలిఫికేషన్ పలానా చోట చదువుకున్నాను పలానా క్వాలిఫికేషన్ రాసుకునే ధైర్యమే లేదు వీళ్ళకి. మీరు ఆ కాలేజీని ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని చూసి పాపం తల్లిదండ్రులకు సరిగా అవగాహన లేకుండా ఈ పిఆర్ఓలు పల్లెటూరులో పోవడం తెచ్చేయడం, కమిషన్ తీసుకోవడం, ఎంతమంది ఇది చైన్ సిస్టమ్ లాగా అయిపోయిందండి, నాశనం అయిపోయింది సిస్టమ్ అంతా. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లా. పబ్లిసిటీ చేసినప్పుడు గవర్నమెంట్ ఎందుకు రూల్స్ పెట్టదు? కనీసం స్పాన్సర్డో పెయిడ్ ప్రోగ్రామాన్ని పెడితే కనీసం పబ్లిక్ ఓహో ఇది పెయిడ్ ప్రోగ్రామా, డబ్బులు తీసుకుని చేస్తున్నారని తెలుస్తుంది. అంటే యాజిప్ ఏదో పెద్ద సంఘానికి సేవ చేసినట్టుగా వీళ్ళు ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. వీళ్ళు పెయిడ్ ప్రోగ్రామ్ ఎందుకు రైట్ టీవీ ఛానల్లో మీరు ఎవడ పడతాడు వచ్చి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇంకొకటి వచ్చి ఎవడొకటి వచ్చి చెప్తూ ఉంటాడు కదా, మా కోర్సు బాగుంది అని వాడు చెప్తాడు కదా, పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయండి. ఇప్పుడు మాస్టర్ మైండ్ సెట్ వచ్చాడు, నేను తప్పని చెప్పట్లేదు, పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయి కింద టీవీ ఛానల్ వాళ్ళు. నువ్వు పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయు, ఏదో సంఘానికి ఏదో సేవ చేస్తున్నట్టుగా నీ కోర్సుని ఏదో ప్రమోట్ చేసుకున్నట్టుగా నువ్వు వచ్చి చెప్తున్నావు. నువ్వు కోచింగ్ సెంటర్ వాడు వచ్చి సిగ్గుండాలా? అది ఎట్లాగా నీకు అది పబ్లిక్ ప్రోగ్రామ్ అయింది? అది అవదు కదండి, అది పబ్లిక్ ప్రోగ్రామే కాదు కదా. ఇవి పబ్లిక్కి పాపం సరైన అవగాహన ఉండదండి. కాదండి, అన్ని ఓ పక్క నుంచి పిఆర్ఓ, ఒక నుంచి యాడ్, ఒక పక్క నుంచి టీవీ, ఓ పక్క నుంచి సోషల్ మీడియా, ఓ పక్క నుంచి ఫేస్బుక్, ఇన్ని వచ్చి మీదడిపోతుంటాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒక పక్క నుంచి ఫోన్లు. అమితాబ్ బచ్చన్ గారు వచ్చి చైనా అంటాడు కాలేజీలోకి వచ్చి, లేదా మందుబాటు చూపించి మందు తాగండి అంటాడు. అమెరికాను షారుఖ్ ఖాన్ గెలలను వీళ్ళు ముగ్గురు, ఒకటి కాదు ముగ్గురు వచ్చి గుట్టగా తాగమంటారు. ముగ్గురు కదా, ముగ్గురు హీరోలే కదండి వాళ్ళు. అజయ్ దేవగన్ అనుకుంటా ఇంకొక గుట్టగా తాగాలి, ఎవడో తాగాడు. గుట్టగా తాగితే అంత 6 ప్యాక్ బాడీ హీరో అయ్యాడు. ఏంటి మీరు దాగి చచ్చిపోంటారు అని చెప్తున్నాడు. మీరు తెంగరాదోళ్ళు కాబట్టి జనం అని అనొచ్చు. మేము వాళ్ళ అంత తెంగరోళ్ళం కాదు, మేము తాగమంటే మీరు తాగుతారు కాబట్టి అడిగి 10 కోట్లు ఇచ్చి యాడ్ చేయమన్నారు. ఉత్తిన 10 కోట్లు ఏమైనా ఇస్తే కదా అమ్మాయికి గుట్టకా కంపెనీ వాడు. అంత డబ్బు వస్తుంది కాబట్టే అంత వాడు ఇస్తున్నాడండి, లేకపోతే ఎవడండి.